ఈ చెట్టునే బొడ్డ చెట్టు అనేసి పిలుస్తాం మేము. చూడండి చాలా ఎక్కువ పళ్ళు అయితే పండి ఉన్నాయి. చూడండి ఇది చాలా బాగుంది లోపల, అందుకే తింటూనే ఉన్నా. మా మరిది తీస్తున్నాడు ఇటు సైడ్. చాలా బాగుంది. డాడీ దేనికి వచ్చావు? బొడ్డ పళ్ళుకి. ఏది బొడ్డ పళ్ళు? ఇదిగో. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా మీరు? మేము చాలా బాగున్నాం. ఈరోజు నేను, మా మరిది వచ్చాడు బాలరాజు, అలాగే దీప కలిసి మేమైతే ఈ సీజన్ లో దొరికే బుడ్డపళ్ళు కోసం అయితే వెళ్తున్నాం. బుడ్డపళ్ళు ఎలా తీసుకుంటామో ఈ వీడియోలో చూపిస్తున్నాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇప్పుడైతే వెళ్దాం రండి. చూడండి గాయ్స్, మేమైతే బుడ్డపల్లికి వెళ్తున్నాం. ఎర్లీ మార్నింగ్. చూడండి వ్యూ అయితే ఎలా ఉంది. దీపాకతో అక్కడ వెళ్ళాం మేము. దీపాకు ఏది డాడీ? ఎక్కడ ఉన్నదిరా చెట్టు? ఏది ఎక్కడ ఉన్నది? ఓకే చూడండి గాయస్, మా దీపక్ అయితే ముందే వచ్చాడు. చూడండి గాయస్, మేమైతే ఇప్పుడు బుడ్డపల్లి ఉన్న దగ్గర అయితే వచ్చాము. చూడండి ఆ చెట్టు ఇదే. ఈ చెట్టునే బుడ్డ చెట్టు అనేసి పిలుస్తాం మేము. చూడండి చాలా ఎక్కువ పళ్ళు అయితే పండి ఉన్నాయి. చూడండి చాలా బాగా పండు ఉన్నాయి మీద నుంచి కింద వరకు. డాడీ దేనికి వచ్చావు? బొడ్డ పళ్ళుకి. ఏది బొడ్డ పళ్ళు? ఇదిగో. ఏవిరా పళ్ళు చెప్పు? ఇవి కాయలు. ఏవి కాయలు? ఇవి. ఏది కాయ చూపించు కానీ ముందు. ఇదిగో. అది కాయ పండ? కాయ. కాయ పండు. పండు. ఇది పండ, కాయ ఇది మరి. ఇదిగో కాయ. ఇవి కాయలా? ఎలా తినాలి చెప్పు? ఇలా ఇలా చేసి దీన్ని ఇక్కడిలా కట్ చేసి తినాలి. కవర్ తీసుకొచ్చాను, ఇక్కడ తీయు నీవు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇంటికి తీసుకెళ్ళడానికి కవర్ తీసుకొచ్చేమో. చూడండి బొడ్డ పళ్ళు ఇలా ఉంటాయి. చూడండి పళ్ళు తీసి చూపిస్తాను. చాలా బాగా పండి ఉన్నాయి. బాలరాజు చూడరా చాలా బాగున్నాయి బా. చూడండి మా దీపక్ అయితే కవర్ పట్టుకొని ఆల్రెడీ కొన్ని తీసేస్తున్నాడు. ఇవైతే తీసినవి ఇందులో వేసేద్దాం. చాలా పళ్ళు ఉన్నాయి బావ కదా, చాలా బాగున్నాయి. చాలా ఎక్కువ ఉన్నాయి. చూడండి ఈ పండుని లోపల ఏ విధంగా ఉంటది అన్నది మీకైతే చూపిస్తాను. చూడండి లోపల ఈ విధంగా అయితే ఉంటది. ఇవైతే మనం తీసుకొని ఇలా పెట్టి తినాలి. చాలా బాగున్నాయి బాలరాజు. చాలా బాగున్నాయి బావ, చాలా కూల్గా ఉన్నది. ఇవైతే ఇప్పుడు తీసుకుందాం. ఇవి కూడా ఇప్పుడు కనిపించావు బాలరాజు, ఎక్కడో అయితేనే గాని ఈ బొడ్డ చెట్లు అనేవి కూడా చాలా రేరు మనకు కనిపించావు. ఎందుకంటే ఇవి నేచర్ లో దొరికేవే, కాకపోతే అంతరించిపోతున్నాయి. మనకి ఇవి దొరికిందంటే మనకు అదృష్టం. చాలా మందికి ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి కూడా తెలియవు, బొడ్డ పళ్ళు అని కూడా తెలియదు. చూడండి చాలా బాగున్నాయి కదా, పళ్ళు చూస్తే నీట్ గా పండి ఉన్నాయి. ఏది డాడీ ఎటు సైడ్ ఉన్నావురా? రా మంచి మంచి పళ్ళు తీయు. చూడండి ఫ్రెండ్స్, మాలుడు అయితే ఇటు అటు చెట్టంతా తిరిగి తిరిగి పళ్ళు తీసేస్తున్నాడు. బాలరాజు బావా ఇవి చాలా బాగున్నాయి రవి. చాలా బాగున్నాయి బా, నాకు ఇవ్వకుండా తినేస్తున్నాను ఒక్కడే. చెట్టు మీద ఎక్కవా? చెట్టు ఎక్కుదాం బా, కొన్ని కింద తీసేద్దాం కానీ. ఓకే, తీసిన తర్వాత అప్పుడు చెట్టు ఎక్కుదాం. ముందే చెట్టు ఎక్కేమనుకో బా, ఇప్పుడు చూడు కింద పడిపోతాయి. ఇవి ఇలా ఊపితే పడిపోతాయి, వేస్ట్ అయిపోతాయి కదా బాబా. అదొకటి పడిపోయి తీసేద్దాంలే. నిజంగా చాలా బాగున్నాయి. మన వాళ్ళు ఎవరైనా సరే ఇవి చూస్తే ఖచ్చితంగా తింటారు. అంటే కొంతమందికి తెలియదు కదా, వాళ్ళేమో తెలియక ఇదేంటా అని తినరు అంతే. అల్లుడు చూడండి గాయస్, మామ అల్లుడులు అయితే ఇటు తీస్తున్నారు.
మా మరిదేమి ఇటు సైడ్ మంచి బిజీగా తీస్తుంటే నేను తింటూనే ఉన్నా. అంత బాగుంది ఇది. అయ్యో బాలరాజు, ఇది మనము ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా మనం బయట దొరికేవి అన్నీ కూడా కెమికల్తో పండిస్తారు. అవును బా. మనకి ఈ నేచర్లో దొరికేది మనకు అది వేరు. ఇంకా ఇలాంటి ఫుడ్ పెద్దగా ఇప్పుడు దొరకట్లేదు కూడా కదా బావా. దొరకదు, అంత ఇంట్రెస్ట్ కూడా చూపించారు నేచర్లో దొరికేవి. బయట దొరికేది తినడానికే చూస్తారు, ఎందుకంటే అవి తీయగా ఉంటాయి. మనకు ప్రకృతిలో దొరికేది ఏంటంటే చిన్నది పులుపు ఉండి తీయగా ఉంటాయి. దీనివల్ల చాలా ఆరోగ్య బెనిఫిట్స్ ఉంటాయి, కానీ దీనికి ఎక్కువ ఎవరు ప్రయారిటీ ఇయ్యరు అంతే. ఇలాంటి పళ్ళు మనకు కొన్ని అంతరించి పోతున్నాయి కూడా లేవా ఇప్పుడు కదా. చెట్టు ఎక్కాలి బాగా, కొన్ని ఎక్కే చెట్టు అంతా తిరిగి తిరిగి తింటున్నాను బాలరాజుని. బాగున్నాయి బావా. అదేగా ఈ రోజే తినేసిండు బావ, మా తోటకు మళ్ళీ తీసుకురండి. మొత్తం తినేస్తాడు అని. మొత్తం తినేస్తా. చెట్టు ఎక్కుదాం అవుదా బావా. ఎక్కు డాడీ, ఏట్రా కవర్ పట్టుకుని వెళ్ళిపోతున్నావు? అచ్చే కాదు, ఇక్కడ పట్టు, మామ పైనుంచి పళ్ళు అందులో కవర్లు వేస్తాడంట. చూడండి ఫ్రెండ్స్, మా మరిది అయితే చెట్టు మీద ఎక్కేసాడు. చూడండి, ఇదిగో మీద ఎక్కేసి అయితే తీస్తున్నాడు బొడ్డ పళ్ళు. బాలరాజు మీద ఎక్కే ఉన్నాయా పళ్ళు? చాలా ఎక్కువ ఉన్నాయి. మా మరిది అయితే మీదనెక్కి పళ్ళు అయితే తీస్తున్నాడు. నేనైతే కిందన నిలబడి కవర్ అయితే పట్టి ఉన్నాను. మీద నుంచి అయితే ఈ కవర్ లో మా మరిది పళ్ళు అయితే ఓకే చాలా బాగా కదా. చూడండి, మా మరిది అయితే చెట్టు మీద నుంచి కింద దిగేసాడు. లేదురా మరిది, ఎన్ని తీసాము? ఇదిగో బావా తీసాము. చూడండి, ఇన్ని పళ్ళు అయితే తీసాము. చాలా బాగున్నాయి చూడండి. ఇవి మరీ ఎక్కువ తీసుకోలేదు. చూడండి, ఇక్కడ చాలా పళ్ళు ఉన్నాయి, మీకు చూపిస్తాను జూమ్ చేసి. ఇవన్నీ పళ్ళే, కాకపోతే మళ్ళీ ఎవరైనా వచ్చి తీసుకుంటారు కదా అని మేమైతే తీసుకోవట్లేదు. మాకు సరిపోయినంత తీసుకున్నాం. ఏది బాలరాజు, ఎంత దొరుకుతుంది చూడండి గాయస్. మాకైతే ఇంత బుడ్డ పళ్ళు అయితే తీసుకున్నాము. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ చిన్న వీడియో మీకు ఏమనిపించిందో మీ అభిప్రాయం కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.